తెలంగాణలో భూమి రికార్డుకి వాస్తవ పొజిషన్ చాలా వ్యత్యాసాలు ఉంటాయి. నా పాస్బుక్ సర్వే నంబర్ 4 అని చెప్తుంది. తీరా నేను 3లో దున్నుకుంటుంటా. నాకు 4లో భూమి ఉంటుంది, కొద్ది భూమి 3లో కూడా కలిసిపోయి ఉంటుంది. మరి కొలిసినప్పుడు రికార్డు దానికి వ్యత్యాసాలు ఉంటాయి కదా, మరి రిజిస్ట్రేషన్ ఆగిపోతాయేమనే ఒక భయం ఉంటుంది. కానీ ఈ చట్టం ఏమంటుందంటే, మీరు ఆ భూమి యొక్క నెంబర్లు కాసేపు మర్చిపోండి. ఆ భూమి ఏది కొంటున్నారో మీకు తెలుసు కదా, మీ భూమి కొంటున్న హద్దులు మీకు తెలుసు కదా, ఆ హద్దుల చుట్టూ తిరిగి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి. అంటే జియో రిఫరెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సర్వే నెంబర్లకి దీనికి సంబంధం లేదు. మీ హద్దులని మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం పోయి 2 ఎకరాల భూమి కొంటున్నామంటే ఆ భూమికి అట్టెవరు ఇట్టెవరు, మన హద్దులు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవడం మంచిదే. అది చూసుకుంటే లైసెన్స్ సర్వేయర్ దాని హద్దులని ఫిక్స్ చేస్తాడు. దానికి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అవుతాయి. దాని ద్వారా మ్యాప్ తయారవుతుంది. ఈ సర్వే నెంబర్లను పక్కన పెట్టి ఈ మ్యాప్కి ప్రత్యేకంగా ఒక భూధార్ నెంబర్ ఇస్తారు. అంటే ఆ పార్సల్కి ఒక కొత్త ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుంది. దాన్ని మనం భూధార్ నెంబర్ అంటున్నాం. ఈ విధంగా ఆ పటానికి వేరే నంబర్ వస్తుంది. ఆ మ్యాప్ ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనం పెడతాము. దీన్ని ఆ తర్వాత మండల సర్వేయర్ వెళ్ళి వెరిఫై చేసినప్పుడు అది అన్ని సరిగా ఉంటే పాస్ పుస్తకంలో కూడా ఈ మ్యాప్ వస్తుంది. ఇట్లా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక ఊళ్ళో 500 కమతాలు ఉంటే 300 400 కమతాలకు ఈ విధంగా సర్వే జరిగిపోతుంది. అన్నిటికీ కొత్త పార్సల్ నెంబర్లు వస్తాయి. దాని ఆధారంగా మిగతా పార్సల్కి కూడా ఒక కొత్త నెంబర్, భూధార్ నెంబర్ ఇచ్చుకుంటూ ఒక సమగ్రమైన కొత్త రెవెన్యూ మ్యాప్ని తయారు చేసుకునే ఒక వెసులుబాటు ఈ భూధారు, ఈ సర్వే ద్వారా వస్తుంది.